వెళ్తాం. దయచేసి కీర్తనల గ్రంథము 100వ కీర్తన 1 నుండి 5 వచనాలు. సామ్స్ 100 1 to 5 వర్సెస్. వచనం మార్చి వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 1 నుండి 5 వచనాలు. వచనం మార్చి వచనం చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఐదవ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృపా నిత్యముండు, ఆయన సత్యము తరతరములో ఉండు. చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని సహాయం కొరకు. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, మీకు స్తోత్రాలు. గడిచిన కాలమంతా కూడా నీ కృపలో భద్రపరిచారు. అనేక ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు మమ్మల్ని ఏమి చేయలేకపోయినాయి. నీ కాపుదల, నీ భద్రత మాతో ఉంచారు తండ్రి. ఈ రీతిగా మమ్మల్ని కాపాడుతూ ఈ పరిశుద్ధ దినము, పునరుత్థాన దినములో ఏల్బేతేల్ సంఘవాసులముగా నీ ఇంటికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించినందుకు స్తోత్రములు తండ్రి. ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకునండి. చదువుకున్న వాక్యము నీది నాయన, మాట్లాడే దేవుడవు నీవు. అల్పుడను, అయోగ్యుని, జ్ఞానం లేదు తండ్రి. నీ జ్ఞానము చేత నింపండి. నాకంటే అధికులు ఇక్కడ ఉన్నారు, మీ దాసులు ఉన్నారు ప్రభువా. తండ్రి, ఆరాధన కొరకై మాకు కావలసినటువంటి నీ లేఖనాన్ని మాకు విరిచి పంచిపెట్టండి. తద్వారా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు సహాయపడండి. మరొకసారి నీ రక్త ప్రోక్షణ, ఆత్మాభిషేకాన్ని మాకు అనుగ్రహించండి. ఈ స్థలమంతటిని మీ ఆధీనంలోనికి తీసుకురండి. కేవలము క్రీస్తు ప్రభు మాత్రమే మహిమ కరుగుడు నాయన. ఆయన మాత్రమే స్తుతింపబడడానికి సహాయపడమని తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు మరి కీర్తనాకారుడు వ్రాస్తూ ఉన్నటువంటి కీర్తన ఏంటంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అని సెలవిస్తూ ఉన్నాడు కదండి. సమస్త దేశములు కదా. దేశం అంటే ఎవరండి? మనుషులు కదా. ఒక ఆయన అంటాడు కదా, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు కదా. మరి సమస్త దేశములు కూడా యెహోవాకు ఏం చేయాలంటండి? ఉత్సాహధ్వని చేయాలని మరి కీర్తనకారుడు వ్రాస్తూ ఉన్నాడు. మరి ప్రత్యేకంగా ప్రియులారా, ఇంకొక సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. 3వ వచనము మరి ప్రాముఖ్యమైనటువంటి మాటలు ప్రియులారా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ 3 మాటలు మనం గమనిస్తే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఒకటి. రెండవది ఏంటండి? ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం కదండి. మరి ఇక్కడ చూస్తే ఆయన చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, ఆయనే మనల్ని మొదటిగా యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి కదా. మొదటిగా ఏంటండి? మనము దేవుణ్ణి మొదటిగా ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి అంటే అసలు దేవుడు ఎవరో మనము ఎరగవలసినటువంటి అవసరత ఉంది. దేవుడికి ఉన్నటువంటి గుణలక్షణాలు కూడా మనము గమనించవలసినటువంటి అవసరత ఉంది ప్రియులారా కదండి. దేవుడు మనము పూర్వకాలంలో చూస్తే
ఒక మాట వ్రాయబడింది, స్పీడ్గా చదవండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం. ఎవరైనా కూడా త్వరగా చదవండి. ఎక్సోడస్ చాప్టర్ 3 వర్స్ 14. గమనించండి ప్రియులారా, యెహోవా అనగా ఏంటండి? ఉన్నవాడు, అనువాడు. మన దేవుడు ఎవరండి? ఉన్నవాడు కదా. ఆయన నిత్యము కూడా ఉండేవాడు. రెండవదిగా ఆయన ఎవరంటండి? అనువాడు. ఆయన ఏది అన్నా కూడా అదేమవుతుందండి? జరుగుతుంది కదా. మనము నిత్యం ఉంటామండి భూమి మీద. దినాలు గడచకూడదు, మనకేమైపోతాయి? వయసు పైబడిపోతుంటుంది. మరి మన జీవితము దినదినము కూడా మరి మరణానికి సమీపిస్తూ ఉంటుంది. ఒక దినాన మనం భూమి మీద కనబడకుండా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఎవరంటండి? ఆయన ఉన్నవాడు. ఆయన నిరంతరం కూడా ఉంటాడు. ఆయన యొక్క లక్షణం ప్రియులారా, ఆయన మారని, మాట తప్పనటువంటి దేవుడు. ఆయనలో మార్పు అనేది ఉండనే ఉండదు. ఎటువంటి చంచలత్వం కానీ గమనాగమనముల ఛాయ కూడా ఆయనలో లేదు. నిరంతరము కూడా ఏకరీతిగా ఉండే దేవుడు యెహోవా దేవుడు. అందుకే ఆయన మోషేకు తన గురించి చెప్తూ, ఉన్నవాడను, అనువాడను నన్ను పంపాడని చెప్పని ఫరో యొద్దకు మోషేను పంపుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, రెండవదిగా చూస్తే అదే ఎక్సోడస్లో నిర్గమకాండము 6వ అధ్యాయము 2-3 వచనాలు దయచేసి చదవమ్మా. దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు తన గురించి పరిచయం చేసుకుంటూ ఏమని చెప్పాడంటే, నేను సర్వ శక్తి కలిగినటువంటి దేవుడు. మన దేవుడు ఎవరండి? సర్వశక్తి. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో ఎట్లుండాలంటండి? నిందారహితుడవై ఉండుము కదా. అబ్రహాము జీవితంలో కొంత అనుమానం అన్నమాట. దేవుడు నన్ను నక్షత్రముల వలె నా సంతానాన్ని చేస్తా అన్నాడు, ఇంతవరకు అది కనబడట్లేదు అని ఆలోచనలో ఉంటున్నప్పుడు, అప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఏమంటాడంటే, అబ్రహామా, నేను సర్వ శక్తి కలిగిన దేవుడు, ఏదైనా చేయగలడు, ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చేయగలిగినటువంటి దేవుడు. అంటే ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, యెహోవాయే దేవుడని తెలుసుకొనడి. మనం తెలుసుకోవాలి ఏమని? ఆయన కదండి దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. దేవుడు ఒక్కడే, ఆయనను మనము ఎరగవలసినటువంటి అవసరత ఉంది ప్రియులారా కదా. చాలా మాటలు ఉంటున్నాయి. ఇంకొక మాట మనం చూసుకుందాం ప్రియులారా. అదే నిర్గమకాండము దయచేసి 34వ అధ్యాయము, నిర్గమకాండము 34:6 వచనం చదవమ్మా దయచేసి. గమనించండి అమ్మా, ఇక్కడ చూస్తే ప్రియ సహోదరి సహోదరుడా, 6వ వచనంలో మరి మోసే, ప్రభువా నీ మంచితనాన్ని నాకు చూపి నిన్ను నాకు కనపరచంటే, దేవుడు నా మంచితనాన్ని అంతా కూడా నీకు చూపిస్తానని చెప్పేసి ఒక రాయి మీద మోసేను పెట్టి ప్రియులారా, మరి తన గుణలక్షణాలు అన్నీ కూడా మోసేకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మన దేవుడు ఎటువంటి వాడు అని మనం చూస్తే 6వ వచనంలో, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము కలిగినటువంటి వాడు. మొదట ఎవరండి మన దేవుడు? కనికరము కలిగిన దేవుడు ప్రియులారా కదా. మహాకనికరం కలిగిన దేవుడు. ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టే ఈ దినాన మనందరం కూడా ఇక్కడ సజీవులముగా కూర్చొని ఉన్నాం. ఆయన కోపిస్తే ఏమవుతాయంటండి? పర్వతాలు పునాదులతో సహా బయటికి పెకలింపబడతాయంటండి కదా. ఆయన కోపము, మరి మనం చూస్తాం కదా, సునామీ వచ్చిందని చెప్పేసి ఆ ఇయర్ గుర్తులేదు కదండి, అనేక మంది చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం.
దేవుడు ఒక్కసారి కొంత కోపాన్ని చూపిస్తేనే భూమి ఏమైపోతుంది తెలుసా? కంపించిపోతుంది ప్రియులారా. కానీ మనం ఈ దినాన అనేక బలహీనతలు మనలో ఉన్నప్పటికీ, అనేక వ్యతిరేకత, దేవునికి అవిధేయత కార్యాలు మనలో ఉన్నప్పటికీ కూడా మనం ఈ దినాన సజీవులుగా ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా అండి? ఆయనకున్నటువంటి గుణలక్షణాల్లో మొదటి గుణలక్షణం ఏంటంటే 6వ వచనంలో మనం చూస్తే కదండి, యెహోవా కనికరం కలిగినటువంటి దేవుడు. ఆయన కనికరము ప్రియులారా. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, దయగలిగినటువంటి వాడు. మన పట్ల ఏం చూపిస్తున్నాడండి? దయను చూపిస్తున్నాడు. మూడవదిగా దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. దీర్ఘశాంతము కదండి. ఎంత మన లక్షణాలు ఎట్లుంటాయండి? ఎవరైనా ఒకరు కాని మాట అనగానే ఏం చేస్తామండి? వెంటనే స్పందించిపోయి అతడు అన్నదానికి మూడంతలు అనకుండా ఉండలేం. కానీ మన దేవుడు ప్రియులారా దీర్ఘ శాంతుడు. ఆయన యొక్క గుణలక్షణాలు అంటే మనము ప్రియులారా యెహోవాయే దేవుడని మనం తెలుసుకోవాలి. ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు, ఆయన వాత్సల్యం కలిగిన, దయ కలిగిన, దీర్ఘశాంతం. ఇవన్నీ ఎవరికి చెప్తూ ఉన్నాడు దేవుడు అంటే మోషేకు ప్రియులారా తెలియజేస్తూ ఉన్నాడు. నా యొక్క గుణలక్షణాలు ఇవి, నేనే దేవుడను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఇంకొక మాట త్వరగా చూడండి ప్రియులారా, రోమపత్రిక 1వ అధ్యాయము అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము దయచేసి 19వ వచనం చదవమ్మా. గమనించండి ప్రియులారా, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు కదండి. దేవుడు అంటే ఏ రీతిగా ఉంటాడో ప్రియులారా మనకు బైబిల్ చక్కగా చూపిస్తూ ఉంది కదా. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నాయి. దేవుడు సృష్టించినటువంటి ఈ అనంతమైనటువంటి సృష్టిని మనము ఆలోచన చేస్తే ప్రియులారా ఆయన యొక్క అదృశ్య లక్షణాలు బయటపడుతూ ఉంటాయి కదండి. మరి ఇంత గొప్ప సృష్టిని మనం చూస్తుంటున్నాం కదా. ఉదయం కాగానే సూర్యుడు మన కొరకు దేవుడు ఉదయింపజేస్తున్నాడు. రాత్రి చంద్రుడు ప్రియులారా చక్కటి ఈ భూలోకాన్ని అంతటినీ కూడా సృష్టించాడు. పరలోకాన్ని ఆయన సృష్టించాడు కదా. పాతాళాన్ని కూడా ఆయన సృష్టించాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువును మనం చూసినప్పుడు దేవుని యొక్క పనితనము, ఆ దేవుని యొక్క ఆ గొప్ప నైపుణ్యతను మనం చూస్తూ ఉంటున్నాం. ఇంత చక్కగా కదా. చాలామంది అంటారు ప్రియులారా యాక్సిడెంటల్గా ఈ సృష్టి భూమి మీదకి ఇదంతా కూడా వచ్చింది, సైన్స్ కదా రకరకాలుగా చెప్తున్నారు కదా. ఏదో ఒక ఉత్పాతం జరిగి భూమి ప్రత్యేకమైందని, అది కానే కాదు ప్రియులారా కదండి. యాక్సిడెంటల్గా జరిగింది. ఎక్కడైనా ఎట్లుంటుందండి? మరి ఒక యాక్సిడెంట్ జరిగితే ఎట్లుంటుందండి? ఆ పరిస్థితి అంతా కూడా వేరుగా ఉంటుంది. కానీ దేవుడు చేసిన సృష్టిని మనం చూస్తే ఎంతో చక్కగా సమయానుకూలంగా ప్రతిదీ కూడా జరిగిపోతూ ఉంది ప్రియులారా కదండి. ఆయా సమయానికి సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు ప్రియులారా. చక్కగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి, ఎండలు వస్తూ ఉన్నాయి కదా. దేవుడు మనకు చక్కటి పంటనిచ్చి మనల్ని అందరినీ కూడా తృప్తిపరుస్తూ ఉన్నాడు. అంటే ఇవన్నీ మనం చూస్తే కదా, ఇవన్నీ కూడా ఆపరేట్ చేస్తున్నటువంటి సర్వశక్తి గల దేవుణ్ణి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి దేవుణ్ణి ప్రియులారా మొదటిగా మనం ఏం చేయాలండి? ఎరగవలసినటువంటి అవసరత. ఆ సర్వాధికారైనటువంటి దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుణ్ణి మనం ఎరగకుండా ఉంటే కదండి మనము ఆయనను ఆరాధించే, అసలు ఆయన ఎవరు అనేది మనం ఎరగగలిగితే
అప్పుడు మన హృదయంలో నుండి ఆయనకి ఇష్టమైనటువంటి ఆరాధన బయటకు వచ్చేదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకొక మాట దయచేసి చూడండి అమ్మా, దయచేసి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, యాక్ట్స్ చాప్టర్ 17 వర్స్ 28. ఎవరైనా ఒకరు చదవమ్మా. గమనిస్తే ప్రియులారా, ఇక్కడ మరి 17వ అధ్యాయము 28వ వచనం మనం గమనించినప్పుడు, మనము ఆయన యందు బ్రతుకుచున్నాం ఒకటి, రెండవది చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. 3 ప్రియులారా చక్కగా మనకు దేవుడు చూపిస్తున్నాడు. మొదటిగా ఆయన యందు మనం ఏం చేస్తున్నామండి? బ్రతుకుచున్నాం. నువ్వెవరైనా సరే కదా, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ఆస్తి హెచ్చు తగ్గులు విద్య అనేది లేనే లేదు ప్రియులారా. మనందరం కూడా ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చలించుచున్నాము, ఆయన యందు మాత్రమే ఉనికి కలిగి ఉన్నాం. ఈ మానవుడు ఏ రీతిగా వచ్చాడు అని మనం చూస్తే, మన ఉనికి ఎక్కడుందండి? భూమికి పునాదులు వేయబడక మునుపే క్రీస్తులో ఆయన మనల్ని ఎరిగి, మన ఉనికి ప్రియులారా ఎప్పుడో ఆరంభమైంది. దేవుని ప్రణాళికలో మనందరం కూడా ఉన్నటువంటి వారు. మనం అనుకుంటుంటాం దాదాపు చాలామంది, ఇది నా స్వంత శక్తి ద్వారా నేను బ్రతుకుతూ ఉన్నాను, ఈ రీతిగా మరి నా తెలివి నా జ్ఞానము చేత నేను భూమి మీద ఒక స్థాయిలో నేను బ్రతుకుతూ ఉన్నామని మనం అనుకుంటాం. కానీ అది చాలా పొరపాటు ప్రియులారా. నువ్వు ఇప్పుడు ఏమై ఉన్నావో అందుకే దేవుడు అంటున్నాడు, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము అంటున్నాడు. నువ్వు ఏదైతే ఇప్పుడు చేస్తున్నావో అదంతా కూడా ఆయనలోనే ఉంది ప్రియ సహోదరి సహోదరుడా. మన జ్ఞానం కానీ మన శక్తి యుక్తులు కానీ ఏవి కూడా పనికిరావు. దేవుడు మనల్ని సృష్టించాడు కదా, ఆ సృష్టికర్తను మనం ఏం చేయాలంటే మొదటిగా ఎరగవలసినటువంటి అవసరత ఉంది. మనము ఆయన యందే బ్రతుకుతున్నాం, ఆయన యందే చెలిస్తూ ఉన్నాం. మూడవది ఆయన యందే ఉనికిని కలిగి ఉన్నాం. అది అందుకే అపోస్తులైన పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది క్రీస్తు దేవుని యందు అయి ఉన్నాను. నేనేమై ఉన్నానో అది క్రీస్తు ద్వారానే అయి ఉన్నాను. ఆయనకు వ్యతిరేకంగా ఏది కూడా లేదు ప్రియులారా. చాలాసార్లు మనం ఏదో చేయాలని ముందుకు వెళ్తాం, కానీ అది జరుగుతుందా అండి? జరగదు. దేవుడు దానికి అనుమతిస్తేనే తప్ప. సముద్రం ఎంతో ఘోషతో పొంగుతూ బయటకు వస్తుందంట ప్రియులారా. బయటికి ఎంతో ఉగ్రరూపంతో బయటకు వచ్చి ఎక్కడ ఆగిపోతుందండి? ఆ ఇసుక దగ్గర. దేవుడంట ఇసుకను మరి సముద్రానికి ఏం చేశాడంట? మెట్టగా ఏర్పాటు చేశాడంట. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. ఎంతో ఉగ్రరూపంతో బయలుదేరినటువంటి ఆ సముద్రము చివరికి రాగానే ఏమైపోతుందండి? మెత్తన పడిపోతుందంట. మన జీవితాల్లో కూడా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి ఎరగకుండా ఏదో మనము చేయాలని లోకంలో ముందుకు పరిగెత్తుతూ ఉంటాం, కానీ అది మన జీవితాల్లో జరగదు. దేవుని చిత్తము ఏమై ఉందో అది తెలుసుకొని మనము అది చేసినప్పుడు మాత్రమే దేవునికి మహిమ కలుగుతుంది అని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా మనం గమనించినప్పుడు ప్రియులారా, ఇంకొక మాట చూసుకొని మనం ముందుకు సాగుదాం. రోమా పత్రికలనే రాయబడి చూడండి. రోమా పత్రిక 1వ అధ్యాయంలోనే ఇంకొక మాట. రోమా పత్రిక 1వ అధ్యాయము దయచేసి 22వ వచనం చదవమ్మా. 22. పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. గమనించండి ప్రియులారా, ఇక్కడ చూస్తే మరి దేవుడిని వాళ్ళు ఎరిగి ఉండియు కూడా వారి అవివేక హృదయము అంధకార మాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. మనం ఏం చేస్తున్నామంటే ప్రియులారా, ఇది నాన్న మన దేశంలో చూస్తున్నాం. దేవుడు ఎవరు అని తెలిసి కూడా
ఏం చేస్తున్నారండి? ఆ నిత్యుడగు దేవుని యొక్క స్వరూపాన్ని క్షయమైనటువంటి వస్తువుల్లోకి మార్చేసి కదండి, చతుష్పాది మొన్ననే చూసినాం కదా. మరియు విగ్రహాన్ని పెట్టి ప్రియులారా ఏం చేస్తుంటారండి? వేరే ఏదో బొమ్మ పెట్టి తలకాయలు పెట్టి ఏం చేస్తారండి? పూజ చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆ గొప్ప మహిమను ప్రియులారా ఎంత తగ్గించి వేస్తూ ఉన్నారు కదా. దేవుడు ఎంతో కోపిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుడు విగ్రహారాధనను సహించే దేవుడు కాదు కదా. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ఖండితంగా ఆయన ఆజ్ఞాపించాడు. ఆయనే యెహోవా దేవుడు ప్రియులారా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము దయచేసి 9, 10, 11 వచనాలు చదవమ్మా. గమనించండి ప్రియులారా, దేవుని గురించి చెప్తూ పరలోకంలో కానీ భూమి మీద ప్రతి నామము కదండి, అన్ని నామముల కంటే కూడా దేవాతి దేవుడు ఆయనను ఏం చేశాడంట? అధికముగా హెచ్చించాడు. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామముకు పైనామం ఆయనకు అనుగ్రహించెను. దేవుని యొక్క మరి యేసుక్రీస్తు ప్రభువును అన్ని లోకాల్లో కూడా ఏం చేశాడంటే ఆయన్ను హెచ్చించాడు. కారణం ఏంటంటే మనం పైన చదువుతాం కదండి, మరి క్రీస్తు యేసునకు కలిగిన ఆయన దేవుని 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తినిగా చేసుకొనెను. మరియు ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించాలి. ఇటువంటి దేవుణ్ణి నువ్వు ఎరిగినావా? మొదటిగా కదా మనం ఏం చేయాలండి? ఇటువంటి దేవాతి దేవుణ్ణి ఎరిగినటువంటి వారముగా మనం ఉండాలని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు. మొదటిగా చూస్తే యెహోవాయే దేవుడని నీవు తెలుసుకొనుడి అంటున్నాడు కదా. ఆయన నీ కొరకై ఈ లోకానికి వచ్చాడు కదండి. ఆయన నీ కొరకై ఈ లోకానికి వచ్చి మరి మరణం పొందినంతగా, ఎంతవరకు అండి? శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి మొదటిగా నువ్వు ఎరిగి అప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తే కదా, ఆ ఆరాధన దేవునికి ఎంతో ఇంపుగా ఉంటుంది పిల్లరా. రెండో మాట మనం గమనిస్తే పిల్లరా ఏమంటాడమ్మా? మొదటిది యెహోవాయే దేవుడని తెలుసుకుని, రెండవదిగా ఆయనే మనలను పుట్టించెను. రెండవ మాట ఏంటంటే ప్రియులారా, ఆయనే మనలను పుట్టించాడు. దేవుడు మనల్ని సృష్టించాడు కదా. మనకు తెలుసు ఆది కాండంలో మనం చూస్తే మన పోలిక చొప్పున కదా మనము నరుని చేయుదము రండి అని. ప్రియులారా, దేవుడు మనల్ని చేశాడు. ఎందుకు దేవుడు మనల్ని చేశాడు అని చూస్తే యెషయా గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది కదండి. 43:7 వచనం చదవమ్మా. 43 యెషయా గ్రంథము 43:7 వచనం చదవమ్మా. గమనించండి ప్రియులారా, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దేవుని మహిమ కొరకు ప్రియులారా దేవుడు మనల్ని సృష్టించాడు. ఇది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరత. ఎవరి కొరకంట మనం సృష్టింపబడింది? ఆయన మహిమ కొరకు. మనం బాగా ఆలోచన చేయాలి ప్రియులారా. చాలాసార్లు మనల్ని దేవుడు సృష్టించుకున్న దానికి వ్యతిరేకంగా మనం చేస్తూ ఉంటాం. ఏ వస్తువైనా మనం చూస్తే కదండి, ఆ ఫ్యాను మనం అక్కడ పెట్టినామంటే ఆ ఫ్యాన్ మనకి ఏమి ఇవ్వాలండి? దాన్ని ఎందుకు పెట్టుకున్నాం మనం? మనకు గాలి ఇవ్వడానికి ఆ ఫ్యాన్ అక్కడ పెట్టుకున్నాం. ఒకవేళ అది గాలి ఇవ్వకపోతే ఏం చేస్తాం మనము? దాన్ని తీసి
కదా, ఎక్కడో స్క్రాప్కో లేకపోతే రిపేర్కో మనము ఇస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఎందుకు చేసుకున్నాడు అని బైబిల్ వాక్యం చూస్తే ఆయన మహిమ కొరకు మనల్ని దేవుడు ఏం చేశాడంట, సృష్టించాడు. మరి ఆయన మహిమ కొరకు మనము జీవిస్తూ ఉన్నామా లేదా అనేది మనము గమనించవలసినటువంటి అవసరత ప్రియులారా. దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలను చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాం కదండి. దేవుని చిత్తానుసారంగా బక్సింగ్ అంకుల్ను మనం చూస్తే ఆయన మొదట దేవునికి చెప్పాడంట, ప్రభువా నేను నీ సేవ చేయను కానీ ఏం చేస్తా అన్నాడంటండి, నేను మంచి ఉద్యోగం చేస్తూ నాకు వచ్చే ఆదాయాన్ని నీ సేవకు ఇస్తా అన్నాడంట కదా. ఎందుకంటే మంచి చక్కటి చదువు కలిగిన వాడు, అందులో ఆ దినాల్లో కదండి ఫారిన్కి వెళ్ళి ఇంగ్లాండ్లో మంచి విద్యను మెకానికల్ చేశారు, రెండవది అగ్రికల్చర్ కూడా ఆయన చేశారు కదా. రెండు పట్టాలు పట్టుకొని ప్రభువా, ఎందుకంటే సరిగా నేను మాట్లాడలేనని దేవుని దగ్గర అనేక మరి దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు ఏమన్నాడంట, కాదు 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 కదా, నాకు ఇచ్చేవాళ్ళు వేరే, నాకు అవసరం లేదు నువ్వు కదా, నాకు ఎవరు కావాలంటున్నారండి, నువ్వే కావాలంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన ఏం చేశాడండి, ఆ జాబ్ను అన్నీ పక్కకు పెట్టేసి దేవుడు ఏది చెప్తున్నాడో ఆయన మహిమ కొరకు నన్ను ఏం చేయమంటున్నాడో దాన్ని ఆలోచన చేసి అది చేసినప్పుడు ఆయన అనేక సంఘాలు కదండి, గిన్నిస్ బుక్ రికార్డ్ కదా, అనేక సంఘాలను స్థాపించాడు ఆయన దేవుని మహిమ కొరకు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో దేవుని చిత్తము ఏమై ఉందో అది చేసినప్పుడు మాత్రమే మన జీవితాల్లో నెమ్మది, మన జీవితాల్లో సమాధానం, అనేకులకు మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. యేసేపును మనము గమనించినప్పుడు ప్రియులారా, ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు తనకిచ్చిన ప్రతి పరిస్థితుల్లో దేవుని చిత్తం అనుకొని అణిగి మణిగి ఉన్నప్పుడు యెహోవా అతనికి తోడుగా ఉండెను, యేసేపు వర్ధిల్లుచుండెను కదండి. గోతిలో వేయబడినప్పుడు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. మరి మిద్యానీయులకు అమ్మబడినప్పుడు దేవుడు నమ్మకంగా, యేసేపు నమ్మకంగా ఉన్నాడు దేవునికి. చెరసాలలో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఎక్కడికి హెచ్చించాడండి, ఉన్నత స్థితికి దేవుడు హెచ్చించాడు. అతని జీవితంలో నెమ్మది, ఐగుప్తు దేశానికి అంతటికి ఆశీర్వాదకారకంగా దేవుడు యేసేపును చేశాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిని అతడు పోగొట్టుకొనకుండా దేవుని యొక్క సన్నిధిలోనే నడుస్తూ వచ్చాడు. ఎక్కడన్నా మిస్ అయ్యాడండి, ఎక్కడ కూడా యేసేపు దేవుని యొక్క సన్నిధిని తప్పిపోయినట్టుగా మనము చూడం ప్రియులారా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఇరుకులు వచ్చినా కూడా ఆ బాధనంతా కూడా అతడు ఎప్పుడు వెళ్ళబుచ్చుతాడంటే తన అన్నలు తన దగ్గరికి వచ్చినప్పుడు కదండి, దుఃఖాన్ని అణుచుకోలేక అందరినీ కూడా ఐగుప్తులను బయటికి పంపించేసి గట్టిగా ఏడుస్తాడు. అంతవరకు తనలో ఉన్నటువంటి ఆ దుఃఖాన్నంతటిని కూడా దాచిపెట్టాడు. కానీ యెహోవా అతనికి తోడుగా ఉండెను అని చెప్పేసి వాక్యంలో మనం చూస్తాం. అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము ఎరిగి ఆయన చిత్తంలో మనము నడిచినప్పుడు ప్రియులారా, దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా, ఆశీర్వాదకారకంగా ఉంచుతాడు. నువ్వున్న స్థలంలో, నువ్వున్న మందిరంలో, నువ్వున్న కుటుంబంలో ప్రియులారా, యేసేపు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదము తప్ప శాపం అనేది లేదు. మనము శాప కారణంగా ఉన్నామా లేకపోతే ఆశీర్వాద కారణంగా ఉన్నామా మనము గమనించవలసినటువంటి అవసరత ఉంది ప్రియులారా. అందుకే రెండవ మాట మనం చూస్తే ఏమంటున్నాడండి ఇక్కడ, ఆయనే మనలను సృజించెను కదా. ఆయనను మనల్ని సృజించాడు కాబట్టి ఆ సృజించిన ఆ సృష్టికర్త యొక్క ఉన్నత ఉద్దేశము మన పట్ల ఏమై ఉన్నదో అది తెలుసుకొని ఆ రీతిగా అడుగులు వేయటం ద్వారా దేవునికి మహిమ అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఆయన మనల్ని సృష్టించుకున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నామండి, మన స్వంత దారిలో మనము ఆయన వారము కదండి. మనము ఏమంటున్నాడు, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము అంటున్నాడు. మనము ఆయన వారం అంటే ఆయన వారు కాని ప్రజలు కూడా ఉన్నారు, గమనించాలి కదా. మనము ఆయన వారమైనప్పుడు ఆయన వారు కాని ప్రజలు కూడా భూమి మీద ఉన్నారు ప్రియులారా. ఏ రీతిగా వారు ఆయన వారు కాకపోయినారు అని మనం చూస్తే ఒక మాట వ్రాయబడి చూడమా, రోమపత్రిక దయచేసి గమనించండి, 7వ అధ్యాయము, రోమా 7.
7వ అధ్యాయము దయచేసి 14వ వచనం చదవమ్మా. 7:14 వచనం. ఉమ్, 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 ఉమ్. గమనించండి ప్రియులారా, ఇక్కడ చూస్తే మనము పాపమునకు అమ్మబడినటువంటి వారు ఉన్నారు కదా. మరి ప్రియులారా, దేవుడేమో తన పోలిక చొప్పున తన రూపాన్ని మనకిచ్చి దేవుడు ఆయన సృజిస్తే, అయితే మనం ఏం చేసుకున్నామండి, మనకివ్వబడినటువంటి ఆధిక్యతను మనం పోగొట్టుకున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, పాపమునకు మనం ఏం చేయబడ్డామండి, అమ్మబడ్డాం. దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను అంతటినీ కూడా మనం ఏం చేశామంటే, శత్రువు అయినటువంటి సాతానుకు ఏం చేశాం, అప్పగించి వాని బానిసత్వంలోనికి మనం వెళ్ళిపోయినట్టుగా వాక్యం మనకు చెప్తా ఉంది కదా. ఈ సృష్టిని అంతటినీ కూడా నువ్వు ఏలు అని దేవుడు ఆదాముకి ఇచ్చినప్పుడు, ఆదాము ఏం చేశాడండి, తనకివ్వబడినటువంటి దానిని పాపము చేత, దేవునికి అవిధేయత చేత కదా ఏం చేశామండి, మనకివ్వబడిన దాన్ని అంతటిని కూడా సైతాను చేతిలో పెట్టి వాని ద్వారా మనము ఏలబడుతూ ఉన్నాం ప్రియులారా. భూమి మీద వాని యొక్క హస్తాల నుంచి మళ్ళా మనల్ని విడిపించడానికి తండ్రి అయినటువంటి దేవుడు కుమారునిగా తను తాను తగ్గించుకొని ప్రియులారా ఈ భూమి మీదకి వచ్చి మనందరి కొరకై ఆయన తన రక్తాన్ని చిందించవలసినటువంటి అవసరత కదా. వాని బానిసత్వము నుంచి అంధకారములో ఉన్నటువంటి మనల్ని వెలుగులోనికి తీసుకొని రావడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సినటువంటి అవసరత ఏర్పరచబడింది ప్రియులారా. గమనిస్తే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వారము అని దేవుడు చెప్తున్నాడు కదా. ఇక్కడ దావీదు ప్రియులారా చక్కటి మాటలు వ్రాస్తూ ఉన్నాడు. మనము ఆయన ప్రజలము కదా, ఆయన వారము, ఆయన ప్రజలం. మూడవదిగా చూస్తే ప్రియులారా ఏమంటున్నాడండి, ఆయన మేపు గొర్రెలము అంటున్నాడు. గొర్రెల యొక్క అనుభవము దావీదుకు తెలిసినంతగా ఎవరికి తెలియదు అనుకుంటా ప్రియులారా కదండి. చక్కటి మరి ఆ గొర్రె యొక్క స్వభావాన్ని క్షుణ్ణంగా పరిశీలన. మూడవదిగా మనం చూస్తే మరి దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన మనం ఏమంటండి, మరి గొర్రెలము, ఆయన వారం కదా. దేవుడు మనల్ని ఏం చేశాడంటే కొన్నాడు ప్రియులారా, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. సైతాను కింద ఉన్నటువంటి మనలను దేవుడు ఏం చేశాడు, తన విలువైనటువంటి రక్తం. ఒక మాట గమనించండి అమ్మా, మనం చూస్తే దయచేసి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, తెలిసిన భాగమే ప్రియులారా. దయచేసి 19-20 వచనాలు చదవమ్మా. 1 కొరింథీ మీ దేహముతో దేవుని మయంపరచండి. మనల్ని ఎట్లాగ ఉన్నాడంటే దేవుడు మరి విలువ పెట్టి కొన్నాడు. సైతాను యొక్క అంధకారంలో ఉన్నటువంటి మనల్ని ప్రియులారా దేవాతి దేవుడు ఏం చేశాడంటే తన విలువైనటువంటి రక్తాన్ని ఇచ్చి కదా మనల్ని కొని ఏం చేశాడు, తన వారినిగా చేసుకున్నాడు. తన వారమైనటువంటి మనము విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. మనము ఇప్పుడు ఏం చేయాలంటండి, మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఇంకొక మాట చూస్తే చూడొద్దులేండి కదా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో చూస్తే కదా, పొలములో దాచబడినటువంటి ధనం అంట, ఆ ధనాన్ని దేవుడు కొనడానికి తనకున్నదంతా కూడా అమ్మి ఏం చేశాడండి, మనల్ని కొన్నాడు, తన వారిని చేసుకున్నాడు. తన వారమైనటువంటి మనము ఇప్పుడు ఏం చేయాలంటే మన దేహముతో, మన ఆత్మతో, సత్యముతో మనల్ని విమోచించినటువంటి మన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రియులారా ఆరాధించవలసినటువంటి, మొదటిగా దేవుడు ఎవరో మనం ఎరగవలసినటువంటి అవసరత, ఆయన గుణలక్షణాలు ఏంటో మనం తెలుసుకోవాలి. రెండవదిగా ఆయన మనల్ని సృష్టికర్త కాబట్టి తానే మనల్ని ఆయన పోలికగా చేసుకున్నాడు. అంతేకాదు విలువ పెట్టి అంధకారంలో తప్పిపోయినటువంటి మనల్ని కదండి, వ్యర్థమైన పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మనలను క్రీస్తుతో కూడా దేవాతి దేవుడు లేపాడు. కాబట్టి ప్రియులారా మన ఆరాధన మరి ఏ రీతిగా ఉండాలో ప్రియులారా మనం సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇంపైన ఆరాధన,
దేవుని సంతోషపెట్టే ఆరాధనను మనము ఆరాధించాలని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు. ఒక మాట చూడండి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువమ్మ. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఉమ్, 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 ఉమ్. దేవుని సొత్తైన ప్రజలు అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయాలి. మనం ఎవరమంట? దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తు మనం కదండి. మన సొత్తులు కదా, మనకు ఇప్పుడు మన సొత్తును మనం ఎంత భద్రంగా చూసుకుంటామండి. అంటే సొత్తు అంటే బంగారాన్ని గ్రామాల్లో కదా సొత్తు అంటారు. అంటే ఆ బంగారాన్ని ఎంత విలువగా మనం చూస్తామో ఎక్కడంటే అక్కడ పడేస్తామండి. అంతకంటే విలువైనటువంటి వారం మనం దేవునికి. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని సొత్తైన ప్రజలు అంటున్నాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు ప్రియులారా. మన కొరకై ఏర్పాటు చేసినవి కంటికి కనబడలేదు, హృదయానికి గోచరము కాలేదు. ఎంతో శ్రేష్టమైనవి. మనము ఇక్కడున్నటువంటి చిన్న చిన్న వాటిని చూసి మనము ఎంతో ఇదైపోతున్నాం, కానీ వీటికంటే ఎంతో శ్రేష్టమైనవి ప్రియులారా దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. పాడైపోయినటువంటి ఆ మానవుని దేవుడు తీసుకొని, పడిపోయినటువంటి ఆ మానవుని దేవుడు తీసుకొని తన స్థానంలో తన దగ్గర ఉంచుకోవాలని దేవుడు. అందుకే మనం చూస్తాం కదండి. దయచేసి ఒక మాట చదవండి. ప్రకటన గ్రంథము రెవల్యూషన్ చాప్టర్ 5 వర్స్ 9 and 10. ఎవరైనా చదవమ్మా ప్రకటన గ్రంథం. కనుక వారు భూలోకమును ఏలుదురని క్రొత్త పాట పాడదు. నీ రక్తం ఇచ్చి కదా, దేవుడు ఏమి ఇచ్చాడంట? మనల్ని కొనడానికి ఏమి ఇచ్చాడండి? మరి రక్తాన్ని ఇచ్చాడు పిల్లలు. మనిషికి ప్రాణం ఏంటండి? రక్తం. అందుకే మీరు రక్తాన్ని తినొద్దు అని దేవుడు చెప్తాడు. శ్రేష్టమైన పవిత్రమైనటువంటి రక్తం, పాపం లేనటువంటి రక్తం. మానవుని యొక్క రక్తం అంతా కూడా కలుషితమైనదే, కానీ మరి పవిత్రమైన రక్తం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే ప్రియులారా కదా. ప్రతి ఏ జబ్బు వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడండి? బ్లడ్ టెస్ట్ చేస్తాడు కదా. రక్తంలో అన్నీ కనపడతాయంటండి. ఏ రోగం ఉందో ఆ మనిషికి ప్రతిదీ కూడా ఎక్కడ కనపడుతుందండి? రక్తంలో కనపడుతుంది. ఆ రక్తాన్ని పరీక్ష చేసిన తర్వాతనే మరి డాక్టర్ ఆ రోగికి మందులు ఇస్తూ ఉంటాడు. కానీ పవిత్రమైన రక్తాన్ని దేవుడు మన కొరకు కార్చి దేవునికి మనల్ని ప్రజలుగా కొని ఆయన రాజ్యంగా చేశాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుణ్ణి ఆరాధించే వారంగా మనం ఉంటున్నాం. మూడవదిగా చూస్తే మనం ఏమంటున్నాడండి? దేవుడు ఆయన మేపు గొర్రెలము అంటున్నాడు. మూడవదిగా ప్రియులారా, మొదటిది ఆయనే దేవుడని యెహోవా అని మనము తెలుసుకోవాలి. రెండవది ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము. మూడవది ఆయన మేపు గొర్రెలము ప్రియులారా, మనం ఆయన మేపు గొర్రెలము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కదా. మనం చూస్తే ప్రియులారా, గొర్రెల గురించి అనేక మాటలు బైబిల్లో ఉంటున్నాయి. అదే 95వ కీర్తన 6వ వచనంలో ఇంకా కొంచెం వివరంగా 95:6లో మనం చూస్తే, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలు, ఆయన మేపు దేవుడు మన కాపరి ప్రియులారా. మనము గొర్రెలమై ఉంటున్నాం. గొర్రెల పట్ల కాపరి ఎంత శ్రద్ధ వహిస్తాడో అంతకంటే ఎక్కువ శ్రద్ధ వహించి కదా, మనకు తెలుసు ప్రియులారా. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో చూస్తే యెహోవా నా కాపరి. దావీదు గొర్రెల గురించి విస్తారంగా రాసి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను శాంతి గల జలముల యొద్ద కదా. అంటే గొర్రెలంట ప్రవహించే నీళ్ళు తాగలేవంటండి.
నిలకడగా ఉన్నటువంటి శుద్ధమైనటువంటి నీళ్లు మాత్రమే గొర్రెలు తాగుతాయి. పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని మానవునికి ఏదైతే అవసరమో భూమి మీద అవన్నీ కూడా దేవుడు ఇచ్చే దేవుడుగా మనకున్నాడు ప్రియులారా. ఆత్మల కాపరి కదా. ఇంకొక మాట చదువమ్మా, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చదువమ్మా. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. గమనించండి ప్రియులారా, మన ఆత్మల కాపరి, మనల్ని కాపాడే దేవుడు. గొర్రెల వలె మనందరం కూడా త్రోవ తప్పిపోయినాం, కానీ అయితే దేవుడు ప్రియులారా మనల్ని ఆత్మల కాపరి వైపు మనల్ని త్రిప్పాడు. మన ఆత్మలను ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? కాస్తూ ఉన్నాడని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకొక మాట చూడమ్మా, 27వ అధ్యాయం యెషయా గ్రంథము 3వ వచనం. 27వ అధ్యాయము యెషయా గ్రంథం 27:3. చక్కటి మాట గమనించండి ప్రియులారా. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమును నేను దానికి నీరు ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. చక్కటి మాటలు ప్రియులారా. మన దేవుడు కదండి ఏం చేశాడంట? తోటమాలి ఆ చెట్టు ఎదుగుదలను బట్టి దానికి ఎరువు వేస్తూ ఏం చేస్తున్నాడు? ఇంకా నీరు కడుతూ ఉన్నాడు. దాని మీదకి ఎవరూ రాకుండా ఏం చేస్తున్నాడండి? మన కాపరి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి మనము, మరి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, యెహోవాయే దేవుడు అని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించెను. మూడవది, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇటువంటి తలంపులతో ప్రియులారా మరి ఇంకేం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన గుణములలో కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ఆయనను స్తుతించుడి, ఆయన నామమును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు. ఇటువంటి తలంపులు మనం కలిగినటువంటి వారమే దేవుణ్ణి ప్రియులారా ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిందిగా మనవి చేస్తూ దేవుడి కొద్ది వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ఆమేన్.